ఊళ్ళో ఆడవాళ్ళందరూ కళ్ళకు గంతలు కట్టుకున్నారు. దాగుడు మూతలు ఆడుతున్నారా, ఏదైనా గాంధారి వ్రతమా? ఈ ఊళ్ళో నాడాలంతా కుళ్ళు కుమ్మడికాయలు బావా. నిన్ను నీ అందాన్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుని నా బ్రతుకులో కూడా గుప్పిడి పోస్తారని నేనే వీళ్ళందరినీ ఇలా కట్టుకోమన్నాను. రాము, బాసు, బాసు, రాము. అమ్మా, నన్ను విడిచిపెట్టండి అమ్మా. పరిగెత్తలేనమ్మా. అమ్మా అమ్మా, కాళ్ళు కదపండి. ఆవిడ ఆ పిల్లాడి తల్లి. ఆవిడ రామకృష్ణ భార్య అమ్మా. అవునమ్మా, అంతకన్నా ముఖ్యమైన విషయం, ఆ అమ్మాయి నా కూతురు. బతుకుని కాల రాసి అల్లుడికి మరో అమ్మాయిని కట్టబెట్టాలని చూస్తున్న తండ్రిని ఇప్పుడే చూస్తున్నాను. ఆఖరికి పశువులు పక్షులు కూడా తమ బిడ్డల్ని ప్రేమిస్తాయి. అలాంటిది మీరు అమూల్యని నిజంగా కన్నారా, లేక డబ్బు పారేసుకున్నారా? బాగా అన్నావమ్మా, మాడు పగిలేలా అన్నావు. కన్న కూతురు సుఖం కోసం తాపత్రయపడే వెర్రివాడిని కదమ్మా నాకు ఈ శాస్త్ర జరగాల్సింది. అది పుట్టగానే తల్లిపోయింది. అంతా పుట్టగానే తల్లిని పొట్టను పెట్టుకున్న దురదృష్ట జాతకురాలు అన్నారు. కానీ నేను అలా అనుకోలేదమ్మా, నా అదృష్టంగా భావించాను. నా తల్లే ఉంటే నేను ఎలా ఉండేదాన్నో అనే ఆలోచన కూడా అమూల్యంగా రానికుండా పెంచాను. నేల మీద కాదమ్మా, నా గుండెల మీద నడిపించాను. విశాలమైన ప్రసాదంలా అమూల్యంగా పెరిగిన కుందరబ్బమ్మ నా అమూల్య. ఏమయ్యా, బస్సు దగ్గర నుంచి సైకిల్ వరకు ఉన్నాయి. ఏదైనా ఊరేగింపా? ఏంటి మీరు ఎవరు కొత్త? మా రాయుడు గారి కూతురు స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్తే ఆవిడ ఎప్పుడు దేంట్లో వెళ్తుందో ఎవరికి తెలియదు. రంగా, కోటయ్య, అప్పన్న, శివాచలం, వెంకన్న అంతా రెడీగా ఉన్నారా? అమ్మాయి వచ్చేస్తుందిరా. వచ్చేసావమ్మా. నా చిట్టి తల్లిని చూస్తూ ఉంటే నా బంగారు తల్లి స్కూల్కి వెళ్తున్నట్లేదమ్మా, నా ఇలవెలుపు గుడిలో అడుగు పెడుతున్నట్టుంది. ఏమిటమ్మా, ఇవాళ స్కూల్కి ఏ బండిలో వెళ్తావు? ఇవాళ నేను నడిచి వెళ్తున్నాను. నడిచే వెళ్తావా? అదేవుడు తల్లి, ఇన్ని బళ్ళు ఉండగా. సరే నాన్న, ఇవాళ ఒక్క రోజు నేను సరదాగా నడిచి వెళ్తానన్నా. సరదాగా? సరే. రేయ్, అమ్మాయి బయలుదేరిపోయింది, మీరు బయలుదేరండి రా. బయలుదేరండి. నడిచి వెళ్తున్నావు. ఇదేమిటండి, ఆ అమ్మాయి నడిచి వెళ్తుంది? చెప్పానుగా ఆమెదో విచిత్రమైన మనస్తత్వం అని. మరి ఊరేగం పద్ధతి దేనికి? మధ్యలో మనసు మారిపోయి దేంట్లో వెళ్ళాలనుకుంటే? మరి రైల్లో వెళ్ళాలనుకుంటే? రైలే వస్తుంది. స్కూల్ దాకా పట్టాలు వేయిస్తాను. మీరు ఇంకా గట్టిగా మాట్లాడారంటే వెండి పట్టాలు వేయిస్తాను. ఏంటి నీకైనా అభ్యంతరమా? అదే అదే లేదండి. ఆ వెళ్ళేది నా కూతురు కాదయ్యా, నా 5వ ప్రాణం. రండి, ఊరు నుంచి మా బావ వస్తున్నాడు. చూడండి, మా బావ వచ్చేటప్పటికల్లా ఇల్లంతా అద్దంగా ఉండాలి. ఆ రంగమ్మా, నువ్వు వాకిట్లోని పెరట్లోని కల్లాపు జల్లి రంగు ముగ్గులు వేయాలి. అన్ని గుమ్మాలకి తోటలు కట్టండి. సుబ్బయ్య, నువ్వు తోటలోకి వెళ్ళి అటుపల్లి గళ్ళు 10, 12 పట్టరా. అలాగే జున్నుపళ్ళు కూడా తీసురా. బళ్ళన్ని తుడిచి రెడీగా పెట్టండి. అన్ని పళ్ళు రేపుకి వెళ్ళాలి. త్వరగా వెళ్ళండి. మర్చిపోయా, పెద్ద కొబ్బరి బండలు తీసుకొచ్చి కొట్టి పెట్టండి. చెప్పి ఏం మర్చిపోద్దు. నాన్నకేదో చెప్పాలనుకున్నట్టు వచ్చేసాను. వాళ్ళ బావ రావటం ఏమో గాని కళ్ళకి గంతలు కట్టి మన ప్రాణం చేస్తుంది. ఏమిటి హడావుడి? నువ్వు వస్తున్నావని ఇవన్నీ మా అమూల్య ఏర్పాట్లు బాబు. ఇదేంటి, ఊళ్ళో ఆడవాళ్ళందరూ కళ్ళకు గంతలు కట్టుకున్నారు. దాగుడు మూతలు ఆడుతున్నారా, ఏదైనా గాంధారి వ్రతమా? ఈ ఊళ్ళో నాడాలంతా కుళ్ళు కుమ్మడికాయలు బావా. నిన్ను నీ అందాన్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుని నా బ్రతుకులో కూడా గుప్పిడి పోస్తారని నేనే వీళ్ళందరినీ ఇలా కట్టుకోమన్నాను. భలేదానివే, నీ ఊళ్ళో ఉన్నంతకాలం వీళ్ళు ఇలాగే ఉండాలా? న్యాయం కాదమ్మా, వదిలేదు పాపం. సరే పాపం, మా బావ చెప్తున్నాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ వదిలేస్తున్నాను. కళ్ళ గంతలు తీసేయండి. త్వరగా తీసురా. నీ దిష్టి, నా దిష్టి, ఊరోళ్ళ దిష్టి, ఆడోళ్ళ దిష్టి, అందరి దిష్టి. నా దిష్టి తగిలేట్టుంది. ఇప్పుడు అచ్చం పెళ్ళి కొడుకులా ఉన్నావు బావా. నా పెళ్లికి కళ్యాణ తిలకం నువ్వే పెడుతూ గాని. నాకెలా కుదురుతుంది?
అప్పుడు నీ గౌరీ పూజలో ఉంటాగా. సరే కానీ బావా, నీకు ఇష్టమైన టిఫిన్ ఏంటో చెప్పు, నేనే స్వయంగా చేసి పెడతాను. ఇడ్లీ దగ్గర నుంచి దద్దోజనం వరకు అన్ని ఇష్టమే, ఏదైనా తింటాను. అయితే 5 నిమిషాల్లో నీకు ఇష్టమైనవన్నీ చేసి పెడతాను. ఇప్పుడే వచ్చేస్తాను. శెట్టి గారు, ఏంటమ్మా మీరొచ్చారు? ముందు నేను చెప్పేవి రాసుకోండి. చెప్పండి. 2 కిలోల జీడిపప్పు, 2 కిలోల పిస్తా, 2 కిలోల కిస్మిస్, 2 కిలోల ఎంద్రాక్ష, 1 కిలో తాటిపల్లి, 1 కిలో ఎండు కొబ్బరి, 1 కిలో యాలకలు, 1 కిలో లవంగాలు, 1 కిలో దాసిన చెక్క, 1 కిలో గసగసాలు. అంతేనా? అంతే. అమ్మో, ఇన్ని కొంటున్నారంటే మీ పెళ్ళా? ఏడ్చావు, నా పెళ్లికి ఏం సరిపోతాయి, అన్ని 1000 కిలోలే. ఊరి నుంచి మా బావ వచ్చాడుగా, నేనే స్వయంగా ఇవన్నీ వండి పెట్టి ఆయన్ని పెళ్లికి తయారు చేస్తున్నాను. అవతల నా బోల్డ్ అంత పని ఉంది, ఇవన్నీ తొందరగా ఇంటికి పంపించేసేయ. సరే, ఇవన్నీ తింటే ఏమైపోతాడు? పంపుతున్నానమ్మా, పంపుతున్నాను. బావా, టిఫిన్ రెడీ. ఏంటివన్నీ? ఏముంది, ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా, దోశ, గారెలు, లడ్లు, కాజాలు, పూతరేకులు, సున్నుండ్లు, అరిసెలు, బత్తాయిలు, ద్రాక్ష, అరటిపళ్ళు, అంతే. ఇవన్నీ తినటానికి నేనేమన్నా మాయా బజార్ ఘటోత్కచున్నా? ఇవన్నీ నువ్వు తినాల్సిందే. నేనా? ఎలా ఉన్నాయి బావా? ఎక్కడ బావా? కడుపు నొప్పి, పొలాల్లోకి పోతున్నాను బాబోయ్. ఆ సుబ్బయ్య గారి దిష్టి బాగా తగులుంటుంది. ఒరేయ్ సుబ్బయ్య! అయ్య బాబోయ్, ఏయ్, ఆగు! ఏంటి తల్లి, నన్ను చంపుతానంటావు ఏంటి? చంపడం కాదురా, ఏంటి? నిన్ను చంపి అమ్మో, పాత పెట్టేస్తాను. నేనేం చేశానమ్మా నీకు? ఏయ్, ఆగు! నన్ను వదిలిపెట్టమ్మా. నీ దిష్టి నా బావకు తగిలిందిరా? ఆయాసం. మర్యాద ఆగుతావా లేదా? అసలే పోతున్నాను. నిన్ను ఎవడో ఆగమ్మా, తగిలించమన్నాడు? తల్లి. ఆగు! అయ్య బాబోయ్, నా చేతులు అయ్య పోయి పని చెప్తాను. ఏయ్! అయ్యో, అయ్యో, ఆగురా! అమ్మా. ఏయ్, కిందకు దిగు. నేను దిగనుగా, మర్యాదగా దిగుతావా దిగవా? దిగనుగాక దిగను, అంతే. చాలా దిగువ, నేను చూస్తాను. ఏం చేస్తుంది? నిన్ను అర్థం కావట్లేదు. ఆ? చెట్టు నరికేస్తుందండి. అయ్యి బాబోయ్, ఎవరన్నా రక్షించేవాళ్ళ లేరా? దేవుడు, నన్ను రక్షించండి, నేను పడిపోతాను. ఆ! అయ్య బాబోయ్. చెట్టు ఎక్కి కూర్చుంటే నేనేం చేయాలనుకున్నావా? చెట్టు నరికైనా నిన్ను నరికి పారేస్తాను. నా సంగతి నీకు తెలీదు. ఆ! ఆ, పడిపోతున్నా. అయ్య బాబా. ఆ! 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 అమూల్య, బాబు, ఆగు. బాబు, చెప్పు బాబు, రక్షించు బాబు. ఏం బావా? పడిపోతున్నాను. తగ్గిందా? నాకు తగ్గింది కానీ వాడిని వదిలే. నీకు తెలియదు బావా, వీడి దిష్టి తగిలి నీకు అలాగైంది. అసలు వీడిని ఊరుకు వదలకూడదు. వీడిని ఈసారి వదిలేద్దాం, ఇంటికి పదా వద్దాం. ఇగో మా బావ చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను. మతిపా. 10 కాలాల పాటు పిల్లలతో చల్లగా ఉండు బాబు. అవును, కంగారులో చెట్టు ఎక్కేసానే గాని దిగడం ఎలా? నాకు దిగడం రాదు బాబు, నన్ను దింపేసి వెళ్ళిపో. ఏంటమ్మా తల్లి, గంట బద్దలైపోతుంది. నువ్వు చెప్పేది దేవుడు వింటాలే. దేవుడు విన్న పూజారి వినొద్దు. చెప్పమ్మా. రేపు పొద్దుటి నుంచి సుప్రభాతం పెట్టకూడదు. అపచారం, అపచారం. ఎంత రాయుడు గారి కూతురు అయితే మాత్రం దేవుణ్ణి శాసిస్తావా? అది సుప్రభాతం, స్వామివారికి మేలు కొలుపు. మేలు కొలుపుతారో జ్వాల పాడతారో అదంతా నాకు తెలీదు. ఈ సుప్రభాతం వల్ల మా బావ నిద్ర చెడిపోతుంది. దయచేసి ఆపుతారా? ఆపుతారా లేదా? దేవుడి పైన ధిక్కారమా? కాదు, బావపై మమకారం. ఆపనమ్మా, ఏం చేస్తావు? ఆపరా? ఎలా ఆపరు నేను చూస్తాను. స్వామి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారుగా, అందుకే ఈ రికార్డ్ బ్రేక్ చేయక తప్పడం లేదు. నన్ను క్షమించు, 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 క్షమించు. అటు చూడండి రా, అందమైన ఆడపిల్ల
ఏం పాప దొంగతనం చేయడానికి వచ్చావా? రికార్డ్ బదులు కొడదామని వచ్చాను. మా నలుగురిలో నీకెవరు నచ్చారు? ఎందుకు అందుకే. బాబాయ్, దేవుడా, అనవసరంగా నీ రికార్డ్ బదులు కొడదాం అనుకున్నాను. నన్ను క్షమించి కాపాడవా? భయపడకు బాలా, నేను నీ భావరూపంలో వచ్చాను. ఓహో, కాపాడటానికి వచ్చిన దేవుడువా నాయనా? ముందు నిన్ను నువ్వు కాపాడుకో. డాక్టర్ గారు, మా బావకేం కాలేదుగా? కావాలంటే సిటీలో ఏ పెద్ద హాస్పిటల్ చేర్పించి ఆపరేషన్ చేద్దాం. అమూల్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత చిన్న దెబ్బకు ఆపరేషన్ దేనికి? అదే, ఆగో, మీరు చేయండి డాక్టర్ గారు. కాస్త అవకాశం దొరికితే చాలు ముట్టేసుకుందామనే పేదవాడ బుద్ధులు. ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది. ఆ విషయం నాకు కాదు, ఆవిడకి చెప్పండి. వస్తానండి. వెంకయ్య, మంచినీళ్ళు పట్రా. నేను తెస్తాను బావా. ఏమిట్రా? ఉత్తరం వచ్చిందండి. ఆ. అల్లుడు, నీకే. ఏమిటి అంత ఆత్రంగా చదువుతున్నావు? ఏదైనా ముఖ్యమైన విషయమా? అవును మావయ్య, ముఖ్యమైన విషయమే. నేను కాలేజీలో శరణ్య అనే అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఆ విషయం ఏమైందని శరణ్య ఉత్తరం రాసింది. కానీ ఈ విషయం నీతో చెప్పి నీ అనుమతితో ఉత్తరం రాద్దాం అనుకుంటున్నాను. మావయ్య, శరణ్యను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేగా? ఒరే, పెళ్ళనేది నీ వ్యక్తిగత విషయం రా. వద్దనడానికి అవునడానికి నేనే వర్ణిదా. అదేంటి మావయ్య, ఏ దిక్కు లేని నాకు తల్లైనా తండ్రైనా నువ్వేగా. నువ్వు అవునంటేనే అక్షింతలు, ఎందుకంటే నువ్వే నా దైవానివి. దైవం దైవం అడ్డుపడతాడ్రా, ఆశీర్వదిస్తాడ్రా. థ్యాంక్స్ మావయ్య, నువ్వు అవునంటావు నాకు తెలుసు. అప్పుడు పెట్టు, నేను వచ్చి తీసుకుంటాను. బావేనానా? పారిపోయాడమ్మా. అదే, నువ్వు మాత్రలు మింగిస్తావని భయపడి పారిపోయాడు. నువ్వు ఉండగా ఎలా పారిపోనిచ్చావు నాన్న? పారిపోవాలనుకున్న వాడిని నేను ఆపగలనా అమ్మా? నన్ను అడిగి మరీ పారిపోయాడమ్మా. పారిపోతే నేను పట్టుకోలేనా?